భూములు కొనుగోలు చేశాం కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, కొనుగోలు చేసినప్పుడు అసలు కాగితాలే రాసుకోలేదు. ఇట్లా కొన్ని లక్షల మంది ఉన్నారు రెండు రాష్ట్రాలలో వ్యవసాయ భూములు ఎప్పుడు కొనుగోలు చేసి కొనుగోలు పత్రాలు లేకుండా. ఎవరైతే భూములు కొనుగోలు చేస్తారో కొనుగోలు చేసిన వ్యక్తి ఆ దస్తావేజుల్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆర్ఓఆర్ చట్టం కింద పాస్ పుస్తకం టైటిల్ డీడ్ వస్తుంది. వ్యవసాయ భూమి అయినట్లయితే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉంటేనే ఆ భూమికి సంబంధించి ఏ మెయిల్ అయినా పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ భూమిని అమ్ముకోవాలనుకున్నా, ఆ భూమిలో క్రాప్ లోన్ రావాలన్నా, సబ్సిడీస్ కావాలన్నా, ఆ భూమి నుంచి ఎలాంటి లబ్ధి పొందాలన్నా ఈ రెండు పుస్తకాల ఆవశ్యకత తప్పకుండా ఉంటుంది. పాస్ పుస్తకం, టైటిల్ డీడ్. నిన్న మొన్నటి వరకు రెండు పుస్తకాలు ఉండేటివి, పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్, పీపీబీ, టీడీ అనేవాళ్ళు. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఈ రెండు పుస్తకాలను కలిపి ఒకే పుస్తకం కింద ఇస్తున్నారు, పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్. ఇది రావాలి అంటే భూమి కొనుగోలు చేస్తే, అది వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తే తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే, లేకపోతే రాదు. కానీ ఇంతకుముందు నేను అన్నట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు లక్షలలో ఉన్నారు. వీళ్ళకి మేలు చేయటం కోసం మొట్టమొదటిసారిగా 1989లో ఆర్ఓఆర్ చట్టానికి ఒక సవరణ చేసే రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, భూమి హక్కులు పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం 1971 ఉంది. అది ఆ చట్టం కిందనే పాస్ పుస్తకాలు ఇస్తారు. ఈ చట్టానికి ఒక సవరణ చేసి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని కనుక కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు 1989 కంటే ముందు జరిగి ఉండి ప్రభుత్వం విధించిన గడువులోగా కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే తహసీల్దార్ ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దాన్నే 13B సర్టిఫికెట్ అంటారు. ఈ 13B సర్టిఫికెట్ వస్తే ఆ భూమి కొనుగోలుకి కొనుగోలు పత్రం రిజిస్ట్రేషన్ అయితే ఏ వాల్యూ ఉంటుందో దీనికి కూడా తెల్ల కాగితానికి కూడా అదే వాల్యూ ఉంటుంది. ఈ తెల్ల కాగితాలనే మనం పాపులర్గా సాదా బైనామా అని, అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అని, అనామతి పత్రాలని, కొనుగోలు రిజిస్టర్ కాని పత్రాలని అంటాం. సో ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు ఏంటంటే కొనుగోలు 89 కంటే ముందు జరిగితే రెగ్యులరైజ్ చేసుకొని 13B సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంది. 13B వస్తే పాస్ పుస్తకం టైటిల్ డీడ్ వస్తుంది. ఈ కట్ ఆఫ్ డేట్ని మరొకసారి ప్రభుత్వం మార్చింది. 2000 సంవత్సరం డిసెంబర్ 31 లోపల కొనుగోలు చేసిన వాళ్ళకి కూడా ఈ అవకాశం కలిగించింది. సో ఎవరైనా చిన్న సన్నకారు రైతులు గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి రిజిస్టర్డ్ కాని దస్తావేజ్ ద్వారా 2000 సంవత్సరం డిసెంబర్ 31 కంటే ముందు కొనుగోలు చేస్తే వాళ్ళు కూడా ప్రభుత్వం విధించిన గడువులోగా దరఖాస్తు చేసుకున్నట్లయితే తహసీల్దార్ 13B ఇస్తారు, వారికి పాస్బుక్ టైటిల్ వస్తుంది. ఈ విధంగా పాస్ పుస్తకాలు టైటిల్ పొందడానికి చిట్ట గడువు 2009లో ముగిసిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మరొకసారి చట్టానికి సవరణ చేశారు. సవరణ చేసి ఏమన్నారంటే జూన్ 2, 2014 లోపల కొనుగోలు చేసిన వాళ్ళందరూ కూడా క్రమబద్ధీకరణ చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. అంటే కట్ ఆఫ్ డేట్ని 2000 సంవత్సరం నుంచి 2014కి మార్చారు, జూన్ 2, 2014. ఈ డేట్ లోపల కనుక ఎవరైనా చిన్న సన్నకారు రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, అంటే 5 ఎకరాల లోపల భూమి ఉన్న వాళ్ళు, డ్రై ల్యాండ్ అయితే 5 ఎకరాల లోపల, వెట్ ల్యాండ్ అయితే 2.5 ఎకరాల లోపల భూమి ఉన్న వాళ్ళు కనుక కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు పత్రాన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకు ఒక 13B సర్టిఫికేట్ జారీ చేసే వెసులుబాటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి. కట్ ఆఫ్ డేట్ మార్చి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ తెలంగాణలో అయితే గత సంవత్సరం డిసెంబర్తో ముగిసిపోయింది. ఆంధ్రప్రదేశ్లో మొన్న అక్టోబర్తో ఆ గడువు ముగిసిపోయింది. ఈ గడువు లోపల కనుక దరఖాస్తు చేసుకుంటే 13B సర్టిఫికేట్ వస్తుంది. ఇలా 13B సర్టిఫికేట్ పొందడానికి ఇంతకుముందుగా కండిషన్ ఏంటంటే కొనుగోలు ప్రభుత్వం ఇచ్చిన కట్ ఆఫ్ డేట్ కంటే ముందు ఉండాలి, కొనుగోలు చేసిన వ్యక్తి చిన్న సన్నకారు రైతు ఉండాలి, కొనుగోలు చేసిన భూమి గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమి అయినట్లయితే ఇది రెగ్యులరైజ్ చేస్తారు. ఇక తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి ఇంకొక తేడా ఏముందంటే తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవో ప్రకారం ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఫీజు లేకుండానే రెగ్యులరైజ్ చేయించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా ఫీ మాఫీ చేసింది. రెండు చోట్ల కూడా ఫీజు కట్టాల్సిన పని లేదు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే రెగ్యులరైజ్ చేసేటప్పుడు ఎప్పుడైతే భూమి కొనుగోలు చేశారో ఆ రోజున రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ ప్రకారం లెక్క కట్టి ఆ ఫీజు కడితే సరిపోయేది. ఉదాహరణకి నేను 1970లో భూమి కొనుక్కున్నాను, 2014లో రెగ్యులరైజ్ చేసుకుంటున్నాను. 2014లో ఏ ఫీజు ఉంటే అది కట్టాల్సిన పని లేదు. 1970 అంటే నేను భూమి కొనుగోలు సంవత్సరంలో ఏ ఫీజు ఉంటుందో అది కడితే అయిపోయేది. ఇప్పుడు రెండు రాష్ట్రాలలో కూడా ఫీజు కూడా ఏమీ లేదు, ఫీ పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. కానీ తెలంగాణలో ఆంధ్రలో ఒక కీలకమైన తేడా ఉంది. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో అయినట్లయితే కొనుగోలు చేసిన పత్రం తప్పకుండా ఉండాలి. అది తెల్ల కాగితం మీద రాసుకున్నా, స్టాంప్ కాగితం మీద రాసుకున్నా,
కొనుగోలు చేసిన దస్తావేజు ఉంటేనే దాన్ని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి 13B సర్టిఫికేట్ ఇస్తారు. కానీ తెలంగాణలో ROR చట్టానికి ప్రభుత్వం ఒక సవరణ చేసి ఒక మాట ఏమన్నదంటే, కొనుగోలు పత్రం లేకపోయినా సరే స్థానిక విచారణ చేసి చుట్టుపక్కల రైతుల స్టేట్మెంట్ తీసుకొని ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా కొనుగోలు చేసిన వ్యక్తికి 13B సర్టిఫికేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేసిన కార్యక్రమం వల్ల తెలంగాణలో దాదాపు 12 లక్షల మంది ఈ విధంగా దరఖాస్తు చేసుకుంటే గత 2 ఏళ్లలో 6 లక్షల మందికి పైగా 13B సర్టిఫికేట్ వచ్చింది, పాస్బుక్ టైటిల్ డీడ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ప్రక్రియ నడుస్తుంది. మొన్ననే చివరి తేదీ అయిపోయింది. దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరి స్క్రూటినైజ్ చేసి ఇలా పాస్ పుస్తకం టైటిల్ రాబోతుంది. అంటే ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాళ్ళకి ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వ్యవసాయ భూమి కొనుగోలు చేస్తే ఇప్పటికైనా తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్ కనుక చేయించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. పాస్ పుస్తకం టైటిల్ రాకపోవడం ఒక ఇబ్బందే, ఇంకా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. ఒకప్పుడు భూమి విలువలు చాలా తక్కువ ఉన్నాయనో, లేదా రిజిస్ట్రేషన్ ఫీజు ఎందుకు అంత కట్టాలనో, లేకపోతే అవగాహన లేకనో చాలా కారణాల ద్వారా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇలా ఇప్పుడు కనుక చేసినట్లయితే ఇబ్బందులు ఉంటాయి. ఇంకొక రెండో అంశం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే సరిపోదు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అది రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ జరిగి 1B రిజిస్టర్లో నమోదయ్యి అడంగల్ లేదా పహానీలో నమోదయ్యి కొత్త పాస్ పుస్తకం పొందాలి. చాలామంది రిజిస్ట్రేషన్ దగ్గర పెట్టుకొని ఇంక ఇది పట్టా అనుకుంటున్నారు. ఈ రోజున తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఆటోమేటిక్ మ్యూటేషన్ కూడా వచ్చింది. అంటే రిజిస్ట్రేషన్ కాగానే ఆ డాక్యుమెంట్స్ MRO ఆఫీస్కి వెళ్తాయి, తహసీల్దారు మ్యూటేషన్ చేస్తున్నాడు. ఒకవేళ అలా కాకపోయినప్పుడు భూమి కొనుగోలు పత్రాల ఆధారంగా రికార్డులో మ్యూటేషన్ చేసుకుంటేనే మీకు మీ భూమిపై హక్కుకి భద్రత ఉంటుంది.